ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనం బైబిల్లో చూస్తే చాలామంది ఆత్మీయ నాయకులు ఉంటారు. చాలామంది ఆత్మీయ నాయకులు, మోషే కావచ్చు, దావీదు కావచ్చు, దానియేలు కావచ్చు, ఇలా రకరకాలైన దేవుని సేవకులు, ఆత్మీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు అంత స్థాయికి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు ఊరికనే కాదు. ఒకటో పాయింట్. రెండవది, వాళ్ళు ఆ స్థాయికి వచ్చినందుకు దేవుడు వాళ్ళ యొక్క జీవితాన్ని బట్టి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ యొక్క ఆత్మీయ స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క నాయకత్వాన్ని బట్టి దేవుడు వాళ్ళకి కొన్ని బిరుదులు కూడా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మోషే ఉన్నాడు అనుకోండి, ఆయన ఏమన్నంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమిలో ఉన్న వాళ్ళందరికంటే సాత్వికుడు అన్నాడు. దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు. అలాగే దానియేలు ఉన్నాడు అనుకోండి, నాకు చాలా బహుప్రియుడు అన్నాడు. ఆయన క్యారెక్టర్ ఆయనకి ఉన్నది, మోషే క్యారెక్టర్ మోషేకి ఉన్నది. అలాగే దావీదు కూడా దేవుడు ఏమన్నాడంటే, నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఆ వంశంలో నేను పుడతానని కూడా అన్నాడు దేవుడు. యేసుప్రభు వారు ఆ వంశంలోనే పుడతాడు. కాబట్టి వాళ్ళ యొక్క క్యారెక్టర్ బట్టి, వాళ్ళ యొక్క మంచి గుణాలను బట్టి, వాళ్ళకి ఉండే సద్గుణాలను బట్టి దేవుడు ఏంటంటే ఒక్కొక్క బిరుదులు ఇస్తాడు. అలాగే ఈ కాలంలో ఉండే దేవుని పిల్లల యొక్క మంచి గుణగణాలను బట్టి, లక్షణాలను బట్టి బైబిల్లో రాయడం జరగదు. కానీ దేవుని దగ్గర జీవ గ్రంథం కాకుండా వేరే గ్రంథం ఉంటుంది, బైబిల్లో రాయబడి ఉంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అకౌంటు గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో దేవుడు రాస్తాడు. ఏదో దేవుని కోసం ఎవరైతే జీవిస్తారో, దేవుని కోసం ఎవరైతే నిలబడతారో, దేవుని కోసమని మంచి గుణగణాలు కలిగి ఉంటారో, దేవుడు ఆ గ్రంథంలో మన గ్రంథంలో దేవుడు మన పేరు కూడా రాస్తాడు, మనకు తెలియకుండానే. అలాగే ఇప్పుడు నేను క్యారెక్టర్ స్టడీ చేయబోతున్నాను. ఎవరి గురించి? దావీదు గురించి చేయబోతున్నాను. దావీదు యొక్క గుణగణాలు ఏంటి, దావీదు యొక్క మంచి లక్షణాలు ఏంటి, ఏ గుణగణాలని బట్టి, ఏ మంచి లక్షణాలను బట్టి దేవునికి హృదయానుసారుడు అయిపోయాడు. దేవుడు దేన్ని బట్టి, అసలు నీ వంశంలోనే నేను పుడతానన్నాడు దేవుడు. నేను నీ వంశంలోనే పుట్టి నేను రాజ్యం చేస్తాను, నా రాజ్యం నిత్యం ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు కదా. అతనికి ఉండే మంచి గుణాలు ఏంటి, అతనికి ఉండే సద్గుణాలు ఏంటి, అతనికి ఉండే మనము నేర్చుకునే గుణగణాలు ఏంటి, ఎలాంటి గుణగణాలని నేర్చుకోవడం ద్వారా, దావీదు ద్వారా నేర్చుకోవడం ద్వారా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అది నేను చెప్పబోతున్నాను. దావీదు యొక్క మంచి గుణగణాలు. ఈ మంచి గుణగణాలు చెప్పడానికి ముందుగా ఒక మాట నేను చెప్తాను. దావీదు ఆ స్థాయికి రావడానికి, దావీదు ఆ మంచి గుణగణాలు అందిపుచ్చుకోవడానికి, దావీదు అనేక మందికి ఒక మాదిరికరమైన జీవితం గడపడానికి కారకులు ఎవరంటే వాళ్ళ తల్లి. ఎవరి తల్లి? దావీదు యొక్క తల్లి. దావీదు ఆ విషయాన్ని ఒక మాట ద్వారా చెప్తాడు. చూడండి, దావీదు ఒక మాట ద్వారా ఏం చెప్తాడంటే, కీర్తన గ్రంథము 86వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం 3వ భాగంలో ఉంటుంది. అక్కడ ఏం రాయబడి ఉందంటే, నీ సేవకురాలి కుమారుని రక్షించుము. ఏమంటాడు? నీ సేవకురాలి కుమారుడు అంటే ఎవరు? దావీదు ఏమో కుమారుడు, వాళ్ళ తల్లి ఏమో సేవకురాలు. ఎలాంటి బిరుదు పొందింట తల్లి? సేవకురాలు. ఇంకొక దగ్గర కూడా అదే పదం వాడడం జరిగింది. కీర్తన గ్రంథము 116వ అధ్యాయం 16వ వచనం 2వ భాగంలో ఏం రాయబడి ఉందంటే, నీ సేవకుడను నీ సేవకుడి కుమారుడై ఉన్నాను. మీరు ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దైవజనుడి దగ్గరికైనా వెళ్ళండి, ఏ గొప్ప వ్యక్తి దగ్గరికైనా వెళ్ళండి, వెళ్తే వాళ్ళని అడగండి, మీరు ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి, మీ జీవితంలో ఎవరు మీ మీద ప్రభావితం చూపించారంటే ఎక్కువగా చెప్పేది ఏంటంటే మా అమ్మ అని అంటారు. మా అమ్మ యొక్క ప్రభావము నా మీద చాలా ఎక్కువ ఉన్నది, నా తల్లిదండ్రుల యొక్క ప్రభావము నా మీద చాలా ఎక్కువ ఉన్నది. ఎందుకంటారంటే
ఒక తల్లి మంచి క్యారెక్టర్ అనుకోండి, కూతురు కూడా మంచి క్యారెక్టర్ అవుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, తండ్రి మంచి గుణగణాలు ఉంటే ఆటోమేటిక్గా ఆ కొడుకు అది వస్తుంది. అది ఎక్కడైనా సరే తల్లిదండ్రుల ప్రభావము పిల్లలకి ఉంటుంది. ఎక్కువగా 75% పిల్లలకి తల్లి ప్రభావమే ఎక్కువ ఉంటుంది. తల్లి మాదిరికరంగా జీవిస్తే పిల్లలు మాదిరికరంగా జీవిస్తారు. తల్లి ప్రార్థనాపూర్వకంగా జీవిస్తే పిల్లలు లేట్గా అయితే అవ్వచ్చు కానీ ఆ ప్రార్థన జీవితం వస్తుంది. తల్లి సాత్వికంగా జీవిస్తే లేట్ అయిన అవ్వచ్చు కానీ ఆ సాత్వికత ఉంటుంది. తల్లి కానీ గయ్యాళిదైతే ఆటోమేటిక్గా పిల్లలు కూడా గయ్యాళి అవుతారు. అది వస్తుంది. తల్లిదండ్రుల ప్రభావము పిల్లల మీద ఉంటుంది. దావీదుకి తల్లి యొక్క ప్రభావం ఉంది. తల్లి చిన్నప్పటి నుంచే ధర్మశాస్త్రాన్ని బోధించింది. దావీదు చిన్నప్పటి నుంచే బహుశా మాటలు రాకముందు ప్రార్థన చేసి ఉంటుంది బాగా. ఎందుకంటే ఆమె సేవకురాలు కాబట్టి, మంచి భక్తిపరురాలు కాబట్టి, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం నడిచిన తల్లి కాబట్టి ఆ కొడుకు కోసం బాగా ప్రార్థన చేసి ఉంటుంది. ప్రార్థన చేయడమే కాదు, కొద్దిగా మాటలు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం విషయంలో కూడా బోధించింది. ధర్మశాస్త్రం, అందుకే ధర్మశాస్త్రానికి ఈ దావీదు గారు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. ఆయన ధర్మశాస్త్రం గురించి ఆయన ఎక్కువ మాట్లాడతాడని దావీదు. చిన్నప్పుడే తల్లి సేవకురాలు కాబట్టి, దేవుని యందు భయభక్తి కలిగిన జీవితం కాబట్టి మాదిరికరమైన జీవితం, అన్నిటికంటే మాదిరికరమైన జీవితం బోధించింది, ప్రార్థన చేసింది. అన్నిటికంటే దేవుని పిల్లలు ఇలా జీవించాలి నాయనా, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇలా జీవించాలి నాయనా అని నేర్పించిన, జీవితం ద్వారా నేర్పించిన వ్యక్తి ఎవరంటే తల్లి, దావీదు యొక్క తల్లి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ప్రభావము పిల్లల మీద 100% ఉన్నది. అది తల్లిదండ్రులు గమనించాలి. తిమోతి గురించి పౌలు ఏం రాస్తాడంటే, అయ్యా నీకు మంచి విశ్వాసం ఉంది కదా, నీకు బలమైన విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసం ఎక్కడ ఉంది తెలిసిందా? నీ అవ్వయైన లోయలోని, అంటే అమ్మమ్మ, నీ అమ్మమ్మ యొక్క విశ్వాసం ఎవరికి వచ్చింది? మీ అమ్మకు వచ్చింది. మీ తల్లి అయిన మీ అవ్వయైన లోయలోను, నీ తల్లి అయిన యూనికలోను అది వసించినది, అది నీ యందును వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. తల్లి యొక్క ప్రభావము తిమోతి అంత స్థాయికి ఎదగడానికి కారణము, తిమోతి విశ్వాసములు ఎదగడానికి కారణము, తిమోతి మంచి దైవజనుడు అయిపోవడానికి కారణము అంటే వాళ్ళ తల్లి, వాళ్ళ అవ్వ. ఇంకొక దగ్గర రాస్తానేమనంటే, ఈ లేఖనము నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు తెలుసా ఓ తిమోతి? బాల్యము నుండి నువ్వు నేర్చుకున్న లేఖనము అని రాస్తాడు అక్కడ. బాల్యము నుండి ఎవరు నేర్పించారంటే తల్లి నేర్పించింది. బాల్యం నుంచి ఎవరు నేర్పించారంటే ఆ ఇంట్లో ఉండే అవ్వ నేర్పించింది. తల్లిదండ్రులు కానీ దైవభక్తిలో పెంచితే, తల్లిదండ్రులు కానీ దేవుని యందు భయంతో పెంచితే ఆ పిల్లలు గొప్ప సేవకులైపోతారు వాళ్ళు. మీరు జాన్ వెస్లీ అని గురించి మీరు వినుంటారు. జాన్ వెస్లీ అనే దైవజనుడు ఎలాంటిదంటే, ఒకప్పుడు ఇంగ్లాండ్లో ఏమనేవారు తెలిసిందా? ఈయన 2వ యేసు ప్రభు అనేవారు. ఆయన యొక్క ప్రీచింగ్ అలాగే ఉండేది. జనాల్లో, లక్షల మంది జనాల్లో వాక్యం చెప్తా ఉంటే ఆ పశ్చాత్తాప హృదయంతో ఏడ్చేవారు. ఆయన చేసిన అద్భుతాలని చూసి ఆయన 2వ యేసు ప్రభు వచ్చారేమో అని అనేవారు జాన్ వెస్లీని. అంత గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ, అంత గొప్ప దైవజనుడు కారణం ఎవరు తెలిసిందా? వాళ్ళ అమ్మే, సూసన్నా వెస్లీ వాళ్ళమ్మ. ప్రతిరోజు వాళ్ళ పిల్లలు, చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి, ప్రతి పిల్లల దగ్గరికి మినిమం 1 నుంచి 5 నుంచి 10 నిమిషాలు వెళ్ళి ఆ బిడ్డ మీద చేతులుంచి వాళ్ళు పండుకొని ఉంటుండగానే ఎర్లీ మార్నింగ్, అది 4 గంటల నుంచి కావచ్చు, అలా ఎర్లీ మార్నింగ్ లేచి కన్నీటి ప్రార్థన చేసింది. ప్రభువా, నా బిడ్డల్ని సేవ కోసం అప్పచెప్తున్నానని, నా బిడ్డల్ని ప్రయోజకులుగా తయారు చేయమని ప్రార్థన చేసింది. ఆ రకంగా ప్రార్థన చేయడం ద్వారా జాన్ వెస్లీ ప్రపంచంలో అతని పేరు తెలియని వ్యక్తులు ఎవరు లేరు. తర్వాత అతని తమ్ముడు అన్నయ్య చార్లెస్ వెస్లీ, గొప్ప దైవజనులు వీళ్ళు. ప్రపంచంలో కని విని ఎరుగ రీతిలో వాళ్ళు దేవుని సేవకులు అయిపోయారు. నా పాయింట్ ఏంటంటే, తల్లిదండ్రుల యొక్క మాదిరి జీవితము
తల్లిదండ్రుల యొక్క బోధ, తల్లిదండ్రుల యొక్క కన్నీళ్ళు, ప్రార్థన ఊరకనే పోదు. పిల్లల మీద దాని ప్రభావము ఖచ్చితంగా 100% ఉంటుంది. కొంతమంది అయితే కొద్దిగా లేటుగా ఆన్సర్ రావచ్చు, కానీ ఖచ్చితం. సెయింట్ అగస్టిన్ వాళ్ళ అమ్మ ఆ సెయింట్ అగస్టిన్ కోసం ఎంతకాలం ప్రార్థన చేసిందంటే 20 సంవత్సరాలు ప్రార్థన చేసింది. సెయింట్ అగస్టిన్ దుర్మార్గుడే. ఆ కాలంలో సెయింట్ అగస్టిన్ లాంటి దుర్మార్గుడు ఎవడు లేడు అనేవారు ఆ టైంలో. సెయింట్ అగస్టిన్ లాంటి పాపాత్ముడు లోకంలో పుట్టలేదు అనేవాడు ఆ టైంలో. తల్లి ప్రార్థన చేసింది. 22 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఆయన మారు మనసు పొందాడు. ఆయన ఒక మాట రాశాడు, ఆయన నా తల్లి కార్చిన కన్నీళ్ళ ప్రవాహంతో ఈ సముద్రం అనే తుఫాన్ నుంచి బయటికి వచ్చానంటాడు. గొప్ప దైవజనుడు అయిపోయాడు. ఆ టైంలో ఏమనేవారంటే, ప్రపంచంలో ఎక్కువ సంఘాలు స్థాపించిన వ్యక్తి పరిశుద్ధుడైన పౌలు అయితే, రెండవ వ్యక్తి ఎవరంటే సెయింట్ అగస్టిన్. అన్ని సంఘాలు స్థాపించాడు. దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముకున్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని దైవ భక్తిలో పెంచాలి. ఒకసారి జోసెఫ్ జయసూర్య గారు అని ఒకసారి అక్కడ సంఘంలో ఉన్నప్పుడు ఆయన వచ్చారు. ఆయన కొత్తగా ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా భక్తిగా ఉండేవాడు. ఉన్నారు కూడా, ఇప్పుడు కూడా భక్తిగానే ఉంటాడు ఆయన. ఒకరోజు వాళ్ళ కొడుకు అప్పుడు ఇంటర్మీడియట్ చదివేవాడు. ఒకరోజు ఆయన ఏం చేశాడంటే సెలవు పెట్టాడు. ఆయన బ్యాంక్ మేనేజర్, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ జోసెఫ్ జయసూర్య గారు. ఆయన సెలవు పెట్టేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయనకి 11 సంవత్సరాల ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు ఒకడు ఉండేవాడు. అప్పుడు అతను అడిగాడు వాళ్ళమ్మని, మమ్మీ మరి డాడీ ఎందుకు ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదు? సాధారణంగా చాలా సిన్సియర్ కదా డాడీ, రెగ్యులర్గా డ్యూటీకి వెళ్తారు కదా, లేట్గా వెళ్ళదు కదా, చాలా సిన్సియర్ కదా, మరి ఈరోజు ఎందుకు డ్యూటీకి వెళ్ళలేదంటే, నువ్వే అడుగురా నాయన అన్నాడు. అప్పుడు వాళ్ళ డాడీ ప్రార్థన చేసిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి కొద్దిగా బయటికి వచ్చేటప్పుడు అడిగాడు, డాడీ ఈరోజు నువ్వు ఎందుకు డ్యూటీకి వెళ్ళలేదు అన్నాడు. నువ్వు డ్యూటీకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అన్నాడు. అప్పుడు అన్నాడు ఏమంటే, నానా నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను మా నాన్నగారి దగ్గర పాకెట్ ఉండే డబ్బులు దొంగిలిస్తూ వచ్చేవాడిని, అల్లరి చిల్లరిగా జీవిస్తూ ఉండేవాడిని, స్టూడెంట్స్తో చెడిపోయిన స్టూడెంట్స్తో తిరిగి ఇష్టం వచ్చినట్లుగా జీవించేవాడిని. ఇదే రోజున ప్రభువు నాతో మాట్లాడాడు. నా జీవితాన్ని యేసు ప్రభు వారికి ఇచ్చేశాను. అప్పటి నుంచి నా జీవితము మారిపోయింది. ఇది నా ఆత్మీయ పుట్టుక దినము అన్నాడు, ఆత్మీయ బర్త్డే అన్నాడు. ఆ కొడుకు ఏడ్చాడు. నాన్న నేను కూడా ఇదే తప్పు చేస్తున్నాను, ఈ పాపం నేను చేస్తున్నానన్నా, నీకు తెలియకుండా ఎన్నోసార్లు నీ పాకెట్ నుంచి డబ్బులు తీసుకున్నాను, నేను ప్రభువుని నమ్ముకుంటాను, నేను నా జీవితాన్ని ప్రభువుకి ఇస్తానని అన్నాడు. మారిపోయాడు. ఇప్పుడు అతను అమెరికా దేశంలో పెద్ద ఆఫీసర్ అయి ఉన్నాడు. ఆయన తల్లిదండ్రుల యొక్క మాదిరి జీవితము పిల్లల మీద ఉంటుంది, ఖచ్చితం. అది నువ్వు ఎంత మాదిరికరంగా జీవిస్తే నీ పిల్లలు అంత మాదిరికరంగా తయారవుతారు. ఇది దేవుడు తన వాక్యం ద్వారా ఆయన నెరవేరుస్తున్నాడు కూడా దేవుడు. అది తల్లిదండ్రుల యొక్క ప్రభావం. ఇది ఇప్పుడు తల్లి యొక్క ప్రభావము దావీదు మీద పుష్కలంగా ఉంది. ఆయన అంత ఆరాధకుడు అయిపోయాడంటే, మంచి వర్షిపర్ అయిపోయాడు. దాని కారకులు ఎవరు తెలిసిందా? వాళ్ళ అమ్మే. ధర్మశాస్త్రం మీద అంత నాలెడ్జ్ ఉందంటే దానికి కారణం ఎవరు తెలిసిందా? వాళ్ళ అమ్మే. దావీదు మీద వాళ్ళ యొక్క అమ్మ ప్రభావము చాలా ఉన్నది. అందుకోసమే దావీదు వాళ్ళ అమ్మని ఎలాగంటే అమ్మ అని చూడకుండా దేవుని సేవకురాలు అనే దృక్పథంతో, ఆ కోణంతో ఆలోచించేవాడు. అంటే ఆమె ఎంత భక్తి జీవితం చూసుకోండి. ఇక ఎలాంటి మాదిరికరమైన జీవితంలో మీరు చూసుకోండి. ఆమె ఎంత దేవుని గ్రంథంలో, ధర్మశాస్త్రంలో ఎంత వాక్య పరిజ్ఞానం ఉందో మీరు అర్థం చేసుకోండి. అది తల్లి యొక్క ప్రభావం దావీదు మీద ఉంది. అయితే దావీదుని దేవుడు ఏ విషయంలో మెచ్చుకున్నాడు? కొన్ని ఉన్నాయి, కొన్ని గుణగణాలు. అవి నేను చెప్పేసి ముగిస్తాను. ఎక్కువగా టైం అయితే మనకి లేదు కాబట్టి చూద్దాం ఎన్ని పాయింట్స్ నేను చెప్పగలను అంతవరకు మాత్రం చెప్పిస్తాను. నా టైంలో నేను ముగించడానికి ట్రై చేస్తాను. అయితే అతని యొక్క సద్గుణం ఏంటంటే
ఆయన బాల్యము నుండే అతను దేవుడు ఇచ్చిన కృపావరాన్ని ప్రాక్టీస్ చేశాడు. దేవుడిచ్చిన కృపావరాన్ని ప్రాక్టీస్ చేసేవాడు. దేవుడు ఇచ్చిన భయభక్తుల మీద ఆయన ప్రాక్టీస్ చేసేవాడు. బాల్యము నుండే తల్లి అయితే నేర్పించింది, దేవుని ఎలా ఆరాధన చేయడం నేర్పించింది, భక్తిగా ఎలా ఉండాలో నేర్పించింది. అలాగే దేవుని దగ్గర ఆరాధన చేయడం ఇవన్నీ బాల్యం నుంచి నేర్పించింది కదా. ఆ బాల్యం నుండి వచ్చిన దానిని ఆయన ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ప్రాక్టీస్ చేయడం ఆయనకి దేవుడిచ్చిన కృపావరం ఏంటంటే, ఆ కాలంలో సితారా వాయించేటప్పుడు దావీదుకి మించిన వాళ్ళు ఆ కాలంలో ఆ దేశంలో లేరు ఎవరు. సితారా, ఒరే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, ఒరే నువ్వు గొర్రెలు కాయడానికి వెళ్ళరా అంటే ఒక మంచి సితారా తీసుకెళ్ళి ఆ సితార పట్టుకొని వాగిస్తూ ఉంటే ఆ మేకలు గొర్రెలు కూడా ఇలా ఉండిపోయి స్టన్నగా. అంటే ఇది బైబిల్లో లేదు కానీ ఆ బైబిల్ పండితులు చెప్తారనమాట. అంత మంచిగా వాయించేవాడు. ఒకసారి సౌలుకి దురాత్మ వచ్చింది. చాలామంది అక్కడ ఉండే నాయకులు ఏమన్నారంటే, గాడ్స్ ఏమన్నారంటే, అయ్యా నీకు దెయ్యం పట్టేస్తూ ఉంది, దురాత్మ వస్తుంది, ఆ దురాత్మ పోవాలంటే నువ్వేం చేయాలంటే మంచి సితార వాయించగల వ్యక్తి ఒకటి కావాలి, అన్ని తీసుకొస్తే మంచిదంటే సౌలు ఏమంటాడంటే తీసుకురండి అంటాడు. దేశంలో వెదకండి మంచివాడిని తీసుకురమ్మంటే వాళ్ళు వెతికి ఒక మాట అన్నాడు, అయ్యా ఎస్ఐ కుమారుడు ఒకడు ఉన్నాడు కదా, వాడు బెత్లెహేములో ఉండే ఎస్ఐ కుమారుడు ఉన్నాడు, ఆయన కొడుకు పేరు దావీదు, అతను చాలా చమత్కారంగా పదం వాడాడు. అక్కడ సితార చమత్కారంగా వాయిస్తాడన్నాడు. అలాంటి వాడిని తీసుకురమ్మంటే ఆయన్ని తీసుకువచ్చాడు. దావీదు చమత్కారంగా వాయించడానికి కారణం ఏది తెలిసిందా? ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ప్రాక్టీస్ చేసేవాడు. అటు గొర్రెలు కాసేవాడు కానీ ఆయన ప్రాక్టీస్ అలా చేసేవాడు. ఇంకొకటి ప్రాక్టీస్ చేసేవాడు తెలిసిందా? దేవుని ఆరాధన చేసే విషయంలో దావీదుకి మించినోడు ఎవరు లేరు. మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఆయన కీర్తన చేసినట్లుగా, దేవుని ఆరాధన చేసినట్లుగా ఇంకెవరు చేయలేరు. ఆయన ఎలా ఆరాధన చేసేవాడు అంటే, ఆరాధన చేస్తూ 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 చివరిగా అలసిపోయినప్పుడు ఏం చేసేవాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన మేలను ఉపకారములు దేని నువ్వు మరొకమన్నాడు. ఈ ఆరాధన గొర్రెలు కాసేటప్పుడు ఆయన ప్రాక్టీస్ చేశాడు. అతనికి మించిన వాళ్ళు ఎవరు లేరు ఆ కాలంలో. అంత అద్భుతంగా దేవుని ఆరాధన చేసేవారు. దేవుడు ఆయన స్తుతులకు పాత్రుడు. ఇశ్రాయేలీల స్తుతుల మీద ఆసీనుడైన వాడు. దేవుని హృదయాన్ని ఆయన గెలవడానికి కారణం ఏంటంటే, దేవునికి ఇష్టపూర్వకంగా ఆరాధన చేసేవాడు. అందుకోసమే మన కీర్తన గ్రంథంలో 150 కీర్తనలో సగం కంటే ఎక్కువ రాసిన వాళ్ళు ఎవరంటే దావీదే. అందుకో సింపుల్గా అనేస్తారు, దావీదు కీర్తన అని సింపుల్గా చెప్పేస్తారు. కాబట్టి ప్రాక్టీస్ చేశాడు. దావీదు ప్రాక్టీస్ చేయడం ద్వారా జీవితంలో గొప్ప ఆరాధకుడు అయిపోయాడు. అంతేకాకుండా దేవుని అంటే భయమేంటో చిన్నప్పటి నుంచి ఆయన ప్రాక్టీస్ చేశాడు. అలా బెత్షెబ విషయంలో తప్పించి ఆయన దేవుని జీవితాంతం దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా జీవించాడు. దానికి కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తి. తప్పు చేశాడు, దేవుడు గద్దించాడు, శిక్షించినట్టుంటే అమ్మో జీవితంలో ఇలాంటి తప్పులు ఏమీ చేయకూడదు, ఇది దేవుడు ప్రవేశపెట్టిన ఉగ్రత. కొంతమందికి ఈ దేవుని పనిష్మెంట్ కుటుంబం మీదకి వస్తున్నా కానీ వాళ్ళు జాగ్రత్త పడరు. పిల్లలు చెడిపోతున్నా కానీ జాగ్రత్త పడరు. అనారోగ్యం ఏదైనా వచ్చినప్పుడు జాగ్రత్త పడరు. అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దేవుడు ఎందుకు కొన్ని పరిస్థితులు ఎలా చేస్తాడంటే మనకి గుణపాఠం నేర్పించాలని, మనల్ని సరిదిద్దాలని, మనల్ని మంచి మార్గంలో తీసుకురావాలని దేవుడు ఎలా చేస్తూ ఉంటాడు. ఆ భయభక్తులు ఏ కుటుంబానికైతే ఉంటుందో, ఏ తల్లికైతే ఉంటుందో, ఏ తండ్రికైతే ఉంటుందో, ఒక రోజు లేకపోతే ఒక రోజు ఆమె ఉన్నతమైన స్థానానికి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుని ద్వారా హెచ్చింపబడతారు. ఆ గుణం ఎవరికి వచ్చిందంటే దావీదుకి ఎప్పటి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచే ఆయనకి ఆ గుణం వచ్చింది. దేవుని పిల్లలంటే ప్రాక్టీస్ చేయాలి. బిల్లీ గ్రహం గారు, మీరు పేరు వినుంటారు. బిల్లీ గ్రహం గారు
మీరు విన్నారా, ప్రపంచంలో నెంబర్ 1 సువార్తికుడు అంటే బిల్లీ గ్రామ్ అంటారు సాధారణంగా. ఎందుకంటే ఏ దేశంలో తను అడుగు పెట్టలే లక్షల లక్షల ప్రభుని నమ్ముకుంటారు. ఆయన ప్రీచింగ్ అలా ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు అలా వాడుకునేవారు. సరే, ఈ బిల్లీ గ్రాము దేవుని వాక్యం ఎలా చెప్పేవాడు తెలిసిందా? 8 గంటల్లో ఈ 8 మెసేజ్లు ప్రిపేర్ అయితే ఆ 8 మెసేజ్లు అంతా 5 నిమిషాల్లో చెప్పేసేవాడు. అంటే అంత భయస్థుడైన. వాక్యము సరిగ్గా చెప్పడానికి స్టార్టింగ్లో ఆయనకి రావు. వాక్యం చెప్పడం ఫస్ట్ రాదు. ఏం చేయాలి ప్రభువా? సువార్త అయినా చెప్పాలని ఆశ అయితే ఉంది, హృదయంలో ఆశ, ఆవేదన, బాధ అయితే ఉంది. సువార్త చెప్పాలని ఆలోచన నాకు ఉంది, కానీ నాకు ఆ తలంతు లేదు. సువార్త నేను చెప్పలేకపోతున్నాను. నేను ఏం చేయాలంటే దేవుడు ఏమన్నాడంటే, అక్కడ కాకులు ఉన్నాయి కదా, ఆ కాకులకి సువార్త చెప్పన్నాడు, ప్రాక్టీస్ చేయన్నాడు. అక్కడ పశువులు ఉన్నాయి చూడు, ఆ పశువుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పన్నాడు, నువ్వు అక్కడ ప్రాక్టీస్ చేయన్నాడు. మనుషులకి చెప్పాలంటే భయము. నేను ఎలా చెప్పాలి అంటే, నువ్వు మనుషుల దగ్గర నీకు భయం కాబట్టి, నీ భయం పోవాలంటే, నీ మాటలు బాగా నీకు రావాలంటే, నీకు సువార్త పదాలు రావాలంటే పక్షులకి వెళ్ళి సువార్త చెప్పమంటే లేచాడిక ఎర్లీ మార్నింగ్ లేచి, పక్షులారా మీరు యేసుప్రభుని నమ్ముకోండి అన్నాడు. మీరు యేసుప్రభుని నమ్ముకుంటే మీకు పరలోక రాజ్యం, మీరు యేసుప్రభుని నమ్ముకోకపోతే మీకు నరకము కానీ అని చెప్పి ఒక 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు సువార్త చెప్పేసేవాడు. అమ్మయ్య, సువార్త అంటే ఇలా చెప్పాలా అనుకున్నాడు. ఇలా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు లాస్ట్కి ఎలాగైపోయాడంటే ప్రపంచంలోనే నెంబర్ 1 సువార్తికుడు అయిపోయాడు బిల్లీ గ్రహామ్. దేవుని పిల్లలు చాలామంది ఏం చేస్తారంటే, నాకు వాక్యం చెప్పడం రాదు, నేను చెప్పలేను, కొంతకాలం తర్వాత పెద్దోడైన తర్వాత చెప్తాను, ముసలోళ్ళు అయిన తర్వాత నేను నేర్చుకుంటాను చెప్తానంటే కుదరదు. నువ్వు ఒకరోజు మంచి దైవజనులు అవ్వాలంటే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? ఇప్పటి నుంచే నువ్వు ఒక మంచి దైవజనుడు అవ్వాలంటే, మంచి ప్రీచర్ అవ్వాలంటే ఇప్పటి నుంచే నువ్వు ప్రాక్టీస్ చేయి. 10 మందిలో చెప్పడం నీకు సిగ్గు అనుకో, నువ్వు ఎవరికి చెప్పాలి? పర్సనల్ ఇవాంజలిజం చేయాలి, వ్యక్తిగత సువార్త చెప్పాలి. అతను నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభువు గురించి చెప్పాలి. నిన్ను అర్థం చేసుకున్న వాడికి చెప్పు, నీ మాట వినేవాడికి చెప్పు. నువ్వు అక్కడ చెప్తా ఉంటే బైబిల్లో ఉండే పదాలు నీ నాలుకకి బాగా అలవాటైపోద్ది, ప్రాక్టీస్ అయిపోద్ది. అప్పుడు 10 మందికి చెప్పొచ్చు, 15 మందికి చెప్పొచ్చు, 20 మందికి. నాకు ప్రాక్టీస్ చిన్నప్పుడు నేను ఈవెన్ పీజీ చేసినప్పుడు నాకు వాక్యం చెప్పడం నాకు రాదు, వచ్చేది కాదు. నేను డిగ్రీ చదివేటప్పుడు నేను డిగ్రీలో ప్రభుని నమ్ముకున్నాను, కానీ వాక్యం చెప్పడం నాకు రాదు. ఆ టైంలో నేనేం చేశానంటే, మా ఊర్లో డిగ్రీ పాస్ అయ్యి నేను పీజీలో జాయిన్ కాకముందు ఒక 3-4 నెలలు గ్యాప్ ఉండేది. మరి ఎందుకు ఖాళీగా ఉండడం అని మా ఊర్లో దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించాను. నేను ఇలా ప్రారంభిస్తే నేను ఆ రకంగా కొద్దిగా ఒక దీనికి వస్తుందేమో, అలవాటు అవుద్ది, తర్వాత చాలామంది ప్రభుని నమ్ముకుంటారు కదా అని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఆ టైంలో నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఆ టైంలో దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయేవి, అద్భుతాలు జరిగేవి. అనారోగ్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బాగా అయిపోయేవారు. ఒకరోజు నేను ఆలోచించాను, ఈ గిఫ్ట్ ఉంది, ఈ దేవుడి ఈ గిఫ్ట్ వచ్చింది నాకు, ఈ వరము, స్వస్థత వరము, దెయ్యాలను వెళ్ళగొట్టే వరము, ఇది నా ఆత్మీయ జీవితానికి దెబ్బతీస్తుంది కావాలి, ఇది నాకు గర్వం వస్తుంది కావాలా, నాకు అహంకారం కదా వస్తుంది కదా అని ఒకరోజు ప్రార్థన చేశాను. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభువా దెయ్యము వెళ్ళగొట్టే వరం నాకు వద్దు, స్వస్థత వరం అంతకన్నా వద్దు, నాకు వద్దు, దేవుని వాక్యాన్ని బోధించే వరం నాకు ఈ ప్రభు అన్నాను. దేవుడు నాకు ఇచ్చాడు, ఇదే వరం నాకు ఇచ్చాడు. నేను కోరుకున్నాను, అదే నాకు దేవుడు ఇచ్చాడు. అది ఎలాగిచ్చాడు? ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ చేయడం ద్వారా అప్పుడప్పుడు 100 మంది 150 మంది పాస్టర్లు ఉండే చోట నేను దేవుని వాక్యం చెప్తున్నాను పాస్టర్లకి. దానికి కారణం ఏంటంటే అది ప్రాక్టీస్. అది దేవుని పిల్లలు ప్రాక్టీస్ చేయాలి. దేవుని పిల్లలు ప్రాక్టీస్ చేస్తే దేవుడు ఒకరోజు మంచి స్థానానికి దేవుడు తీసుకొస్తాడు. ప్రీచింగ్ విషయంలో ప్రాక్టీస్ చేయాలి, ప్రార్థన విషయంలో ప్రాక్టీస్ చేయాలి. నేను ఇంతకుముందు చెప్పాను, జూమ్ మీటింగ్ అవుతుంటుంది కదా, స్టార్టింగ్లో
చెల్లెలు కొంతమంది ప్రార్థన చేసినప్పుడు నేను మనసులో అనుకునేవాడిని, ఏమని, ఈ చెల్లి పాపం కొత్త ఏమో ప్రార్థన రాదేమో అనేసి అనుకున్నాను. అప్పుడు ఈరోజు పోలిస్తే అప్పుడు ప్రార్థనకి ఇప్పుడు ప్రార్థనకి ఎంత సీనియారిటీ వచ్చిందో, ఎంత మంచిగా ప్రార్థన చేస్తున్నారో నేనైతే చాలా ఆనందిస్తుంటాను. ఇవి ఎక్కడ వచ్చిందంటే ఈ ప్రార్థన జీవితం జూమ్ ప్రేయర్ల వల్ల నేర్చుకున్నారు వాళ్ళు. అందుకోసమే సాధ్యమైనంత వరకు పని ఉంటే నేను చెప్పలేను, కానీ పని లేకపోతే మాత్రము మీరు జూమ్ ప్రార్థన ప్లాట్ఫామ్ చాలా మంచి ప్లాట్ఫామ్. అందుకోసమే నేను సురేందర్ కూడా ఒకసారి చెప్పాను, నేను ప్రార్థన ఉన్నప్పుడు అరగంట ప్రార్థన ఉందంటే 5గురికి ఇవ్వాలి టైం, లేకపోతే 6గురికి ఇవ్వాలి. 6గురు ప్రార్థన ఒకరే 10-20 నిమిషాలు చేసే కంటే, అరగంట చేసే కంటే 5 నిమిషాలు ఇవ్వండి, 5 నిమిషాలు ప్రార్థన చేయండి. అందరూ ప్రాక్టీస్ అవుతారు. ప్రార్థనలో మనం బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనం ఒక లెవెల్కి మనం వస్తాం. దేవుని పిల్లలు ప్రాక్టీస్ చేయాలి. దావీదు ప్రాక్టీస్ చేశాడు. దావీదు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆయన గొప్ప దైవజనుడు అయిపోయాడు. బైబిల్ చదివేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలి. స్టార్టింగ్ చదివినప్పుడు బైబిల్ అర్థం అవ్వదు. అర్థం కాదని బైబిల్ మూసేయకూడదు. నీకు అర్థమైనా అవ్వకపోయినా బైబిల్ చదువుతూనే ఉండాలి. ఒకసారి అర్థం అవ్వలేదు, రెండోసారి చదువు, ఇంకోసారి అర్థం అవ్వలేదు, మళ్ళీ అదే చదువు. ఒకేసారి 10 అధ్యాయం చదువుమని చెప్పట్ల, ఒకేసారి 15 అధ్యాయం చదువుమని చెప్పట్ల. అర్థవంతంగా ఒక అధ్యాయం రోజు చదవడం ప్రారంభించండి. వంట గింట అయిపోద్ది. ఆడవాళ్ళకి చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే 10 అధ్యాయాలు 15 అధ్యాయాలు చదువుతాను. నేను అప్పుడప్పుడు నేనంటే ఆశ్చర్యపోతూ ఉంటాను. బైబిల్లో వాక్యం చెప్పినప్పుడు అప్పుడు దైవజనులు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు టక్మని ఆన్సర్ చెప్పేస్తున్నారు. ఈ సిస్టర్స్ టక్మని ఆన్సర్ చెప్పేస్తున్నారు. నేను కూడా తడబడుతుంటాను, ఇది ఎవరబ్బా అనుకోండి, ఆన్సర్ టకాలమని వచ్చేస్తుంది. వీళ్ళు బైబిల్ బాగా చదువుతున్నారని నాకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్గా చదవాలి. దైవజనుడైన దావీదు అంత సేవకుడైపోయిన కారణం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక మాట చెప్తాను, దావీదు గొప్ప దైవజనుడైపోవడానికి, దేవుని ద్వారా మెచ్చుకొనబడ్డానికి కారణము, దేవుడు పొగడేయడానికి కారణం ఏంటంటే దావీదు ఏంటంటే గొప్ప చక్రవర్తి కాదా? ఇశ్రాయేలీ దేశం చుట్టుపక్కల ఉండే వాళ్ళ దేశాలన్నీ వచ్చేసి సరెండర్ అయిపోయాయి. ఆ రాజులు వచ్చేసి సరెండర్ అయిపోయారు. దావీదు మహా చక్రవర్తి అయిపోయి ఎంత బిజీగా ఉండాలి కదండి. పరిపాలన చేయడానికి చాలా టైం చాలదు, దేశమంతా పరిపాలించడానికి టైం చాలదు. కానీ ఆయన ఎంత బిజీ అయినా, ఎంత చక్రవర్తి అయినా, అతని జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే, అతను ఈ ఫిజికల్ వరల్డ్కే కాకుండా, ఈ దేశానికే సంబంధించిన కాకుండా ఆత్మీయ సంబంధమైన పనుల మీద కూడా దృష్టి పెట్టేవాడు ఆయన. ఈ ప్రపంచం మీదే కాదు, ఈ దేశ పరిపాలన మీదే కాదు, ఆయన ఎంత బిజీ అయినా, ఎంత గొప్ప చక్రవర్తి అయినా, దేవునికి సంబంధించిన వాటి విషయంలో కూడా ఆయన దృష్టి పెట్టేవాడు. దేవునికి సంబంధించిన విషయంలో దృష్టి పెట్టేవాడు. ఒకటి ఏం చేశాడంటే, ఆయన రాజు అయిపోయిన తర్వాత ఒకటి ఆలోచించాడు. మందసం ఎక్కడుంది ఇప్పుడు? అబినాదాబు ఇంటి దగ్గర ఉంది, అంతేనా? గిబియాలో అబినాదాబు ఇంట్లో ఉన్నది. అయ్యో, దేవుని మందసం ఉంటే ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం కదా, దేవుని మందసం ఎక్కడుంటే అక్కడ భద్రత కదా, దేవుని మందిరం ఎక్కడుంటే అక్కడ ఆరాధన జరగాలి కదా, దేవుని మందిరం ఎక్కడో ఉండడం ఏంటి, నేను ఇక్కడ హాయిగా ఉండడం ఏంటి అని చెప్పి 30,000 మంది సైన్యాధిపతులను, రండ్రా మనం వెళ్దాం, దేవుని మందసాన్ని తీసుకువద్దాం, మనం ఆశీర్వదింపబడాలంటే, అభివృద్ధి చెందాలంటే, మనకి భద్రత ఉండాలంటే, మనకు ప్రొటెక్షన్ ఉండాలంటే దేవుని మందిరాన్ని తీసుకువద్దామనేసి 30,000 మంది సర్దార్ల నాయకులను పిలిపించి తీసుకువెళ్ళారు. ఆర్భాటముతోనే దేవుని మందిరాన్ని యెరూషలేముకి ఆయనే తీసుకొచ్చాడు. ఇంతకు ముందు ఉండే రాజు కానీ ఎవరు కానీ దేవుని మందసాన్ని యెరూషలేముకి తీసుకురాలేదు. కానీ దేవుని మందసాన్ని తీసుకున్న వ్యక్తి ఎవరంటే దావీదు. ఆయన ఎంత పనిపాట్లో ఉన్నా కానీ, ఎంత బిజీగా ఉన్నా కానీ, దేవునికి ఇవ్వవలసిన టైంలోని నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. దేవునికి ఇవ్వాల్సిన టైం దేవునికి ఇవ్వాల్సిందే. మన ఆత్మీయ జీవితానికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాల్సిందే. మందసాన్ని తీసుకువచ్చాడు.
ఆయన ఇంకేం చేశాడు తెలిసిందా దావీదు? దేవుని కోసం నేను ఒక్కడిని ఆరాధన చేస్తే కుదరదని చాలామంది 4,000 మంది బిలీవర్స్ని లేవదీసి 30 సంవత్సరాల వయసు లోపల ఉండే వాళ్ళని తీసుకువచ్చేసి, మీరు వంతుల చొప్పున ఉదయం ఇంతమంది ఆరాధన చేయాలి, మధ్యాహ్నం ఇంతమంది ఆరాధన చేయాలి, రాత్రిపూట ఇంతమంది ఆరాధన చేయాలి చెప్పి ఆసాపు ఈ ఆరాధన అంతా క్రమంగా జరుగుతుందో లేదో నువ్వు సూపర్వైజ్ చేయమన్నాడు. ఎక్కడ దేవుణ్ణి ఆరాధన చేయడంలో ఆగకూడదు, దేవుణ్ణి ఘనపరచడంలో, కీర్తించడంలో, మహిమపరచడంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అది నిత్యము దేవుని ఆరాధన జరుగుతూ ఉండాలి. దాని మీద దృష్టి పెట్టింది ఎవరంటే దావీదు. ఎంత బిజీ అయినా, ఎంత గొప్ప రాజు అయినా సరే దేవుని పరిచర్యకి, దేవుని విషయానికి సమయాన్ని కేటాయించాలి. ఇంకొక విషయం చెప్పనా, దావీదు గొప్ప చక్రవర్తి కదా, సమయం లేకుండా బిజీగా ఉన్నాడు కదా. ఆయన చేసిన గొప్ప పని ఏంటి తెలిసిందా? ఒకరోజు కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. మందసం తెచ్చాను, ఓకే బాగుంది, ఆరాధన చేస్తున్నారు అంతే బాగుంది, మరి దేవుని మందిరమో, నేను మంచి బిల్డింగ్లో ఉన్నాను, మా దేవదారం రాణుతో కట్టబడ్డ మంచి బిల్డింగ్లో ఉన్నాను, నా దేవుని మందిరంలో గుడారంలో ఉండడం ఏంటి, నా దేవుని మందిరం ఏంటి, నా దేవుని మందిరమేమో తెరచాట్లో ఉండడం ఏంటి, నా దేవుని కోసం ఒక మంచి మందిరం అని తయారు చేయాలని చెప్పి నాతానుతో పాస్టర్ గారితో ఆయన షేర్ చేయడం జరిగింది. ఆ విషయం అంతా చర్చ్ ఓపెన్ రోజు మీకు చెప్పడం జరిగింది. మరి నేను ఇప్పుడు చెప్పను. దావీదు ఏం చేశాడు తెలిసిందా? దేవుని మందిరాన్ని కడదామని బాగా సుదీర్ఘంగా ఆలోచించి చేశారు. అసలు ఆలోచన చేయడానికి మామూలుగా 5 నిమిషాలు టైం ఉండదు. అలాంటి దేవుని మందిరం కోసం అయితే సుదీర్ఘంగా ఆలోచన చేసి ఏం చేశాడంటే, దేవుని మందిరానికి ఎంత డబ్బులు అయితే కావాలో ఆయన ప్రజల దగ్గర నుంచి మొత్తం చాలా వరకు తీసుకొచ్చాడు. ఆయన ఖజానాలో ఎంత డబ్బులు అయితే ఉన్నాయో ఆ ఖజానాలో చాలా డబ్బులు తీసుకువచ్చాడు. అంతేకాకుండా కష్టార్జితము, చాలా కష్టంలో ఉన్నప్పుడు అతను సంపాదించిన డబ్బులు ట్రెజరీతో సంబంధం లేదు, ప్రభుత్వ ఖజానాతో సంబంధం లేకుండా ఆయనకి ఉన్నది. మీకు కష్టస్థితిలో అని బైబిల్ రాయబడింది. నేను కష్టస్థితిలో సంపాదించిన డబ్బులు ఏం చేస్తారంటే దేవుని మందిరానికి ఇచ్చారంటాడు, మందిరాన్ని కట్టడానికి. ఇంకొక విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సర్దారుల్ని పిలిపిస్తాడు, నాయకుల్ని పిలిపిస్తాడు. ఒరే, నా కుమారుడు లేత వయస్సు కలిగిన బాలుడు, లేత వయసు కలిగిన వాడు, ఆయనకి అంత పరిజ్ఞానం లేదు. రే, దేవుని మందిరాన్ని ఇలా కట్టాలి, అలా కట్టాలి అని చెప్పి మోయాబు పర్వతానికి తీసుకెళ్ళి ఆ యొక్క మందిరం ఎలాగుండాలో దాన్ని డిజైన్ ఇచ్చేసి ఈ మందిరం ఇక్కడే కట్టాలి. అంత టైము సాగా రాజులకు ఉండదు, వాళ్ళు వేరే వాళ్ళకి అప్పచెప్పిస్తారు. కానీ దావీదు డైరెక్ట్గా స్థలానికి వెళ్ళి దేవుని మందిరం ఇక్కడ కట్టాలి, పొడవు ఇలాగ ఉండాలి, వెడల్పు ఉండాలి, ఎత్తు ఇలాగ ఉండాలి. నా చెప్పే పాయింట్ ఏంటంటే, ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఉద్యోగంలో ఉన్నా, ఎంత హోదాలో ఉన్నా దేవుని పనికి ఇవ్వాల్సిన టైం కేటాయించాలి. వాళ్ళు దేవుని ద్వారా దీవింపబడతారు, వాళ్ళు ఆశీర్వదింపబడతారు. చాలామంది ఇప్పుడు పౌలు ఏం చేస్తాడంటే, మీకు ఎవరికి భారంగా ఉండకుండా నా చేతితో నా స్వహస్తంతో సంపాదించాలని రెయ్యింపగలు పనిచేశానంటాడు. ఎంతంట? రెయ్యింపగలు. పౌలు ఎవరి మీద ఆధారపడలేదమ్మా. పౌలుకి ఎవరు ఇస్తే ఇవ్వచ్చు, దేవుని సేవకుడు అని ఇవ్వచ్చు, కానీ ఆయన ఎవరి మీద ఆధారపడిన వ్యక్తి ఏం కాదు. ఆయన రేయింపగలు కష్టపడి స్వహస్తంతో సంపాదించిన డబ్బులతో ఆయన పోషింపబడుతూ దేవుని పరిచర్య ఆయన చేశాడు. ఆయన ఏ ఉద్యోగం చేస్తున్నా మనం దేవుని బిడ్డ అనే సంగతి మర్చిపోకూడదు, మనం రక్షింపబడిన వాళ్ళని సంగతి మర్చిపోకూడదు, దేవుడు మనల్ని విమోచించాడనే సంగతి మర్చిపోకూడదు, దేవుడు తన పని చేయమని చెప్పాడనే సంగతి మర్చిపోకూడదు. ఎంత బిజీలో ఉన్నా. నెహెమ్యా ఆయన ఎక్కడున్నాడు తెలిసిందా? రాజు దగ్గర. ఆయన అంటే గిన్నె అందించేవాడు, భోజనము వడ్డించేవాడు యొక్క స్థాయి ఎలా ఉంటుందో తెలిసిందా? ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఆ టైంలో మరి ఒకటి, అతను నమ్మదగిన వ్యక్తి అయి ఉండాలి, రాజు నమ్మాలి. రెండవది ఏంటంటే, అతని హోదా మామూలు హోదా కాదు, ఆయన హోదా చాలా గౌరవిస్తారు ఆయనకి. ఎందుకంటే రాజుకి డైరెక్ట్గా పానము ఈ గిన్నె అందించేవాడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక దగ్గర అతను అంటాడు, ఒరేయ్ నాయనా నెహెమ్యా, నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు, నీకు మంచి హోదా ఉంది,
నీకు చీకు చింత లేదు. నువ్వు ఎప్పుడు విచారపడలేదురా? ఇంతకుముందు నువ్వు ఎప్పుడు దుఃఖపడలేదురా? నువ్వు ఎందుకు ఈరోజు దుఃఖంతో ఉన్నావు అంటాడు. నీకు రోగం లేదు కదా, నీకు వ్యాధి లేదు కదా, నీ జీవితంలో నేను ఎప్పుడు నువ్వు విచారంగా ఉండటము నేను చూడలేదు నాయన అనేసి అంటే ఆయన ఏమంటాడు తెలిసిందా? యెరూషలేము ప్రాకారము పడి ఉండుట కూలిపోయింది, యెరూషలేం పాడైపోయింది. నా తండ్రుల సమాధి ఉండే యెరూషలేం ఉండగా నా దేవుని మందిరం ఇలా ఆ ప్రాకారం అంతా కూలిపోయి ఉండగా నా రాజా నేను ఎలా సుఖంగా ఉంటాను, నేను ఎలాగ ఆనందం. నేను ఒక మాట చెప్తాను, నెహెమ్యాకి ఎటువంటి ఇబ్బందులు లేవు, నెహెమ్యాకు బాధలు లేదు, కుటుంబము మంచి స్థాయిలో ఉన్నారు, హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఆ టైంలో అతను ఏడ్చాడు. దేవుని కోసం ఏడ్చాడు తెలిసిందా? ఇంత బిజీగా ఉన్న వ్యక్తి దేనికోసం తెలిసిందా? నా యెరూషలేము టెంపుల్ కూలిపోయింది, నా యెరూషలేము పాడైపోయిందని ఆ బాధ. అయితే నేను ఏం చేయమంటావు నాయనా నెహెమ్యా అంటే, నాలాంటి వాడైతే ఏమంటానంటే, రాజా కొంతమందిని పంపించు అంటాడు. రాజా కొంతమందిని పంపించు, ఆ యెరూషలేం కొద్ది కట్టించి ఏర్పాటు చేయమని అంటారు నాలాంటి వాడైతే. కానీ నెహెమ్యా ఏమన్నాడు తెలిసిందా? నేను వెళ్తాను. అక్కడికి వెళ్తే దెబ్బలు తింటానని కూడా తెలుసు, అక్కడికి వెళ్తే విమర్శ వస్తుందని కూడా తెలుసు, అక్కడికి వెళ్తే ఆకలి దప్పులు వస్తాయి కూడా అని తెలుసు. అన్నీ తెలిసి అక్కడికి వెళ్తే రాళ్ళు మోయాల్సిన పరిస్థితి కూడా వస్తుందని తెలుసు. అన్నీ తెలిసి నా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నేను ఇస్తాను, కొంతకాలం నేను ఇస్తాను. దేవుని బిడ్డల దగ్గర దేవుడు కోరుకునేది అదే. నువ్వు ఏ ఉద్యోగం చేయి, ఓకే, దేవుడు నోండు, నువ్వు ఏ ఉద్యోగం చేయి, కానీ దేవుని పరిచర్యకి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వు, దేవుని సేవకు ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వు. నువ్వు పాస్టర్ అయిపోవనేది దేవుడు నువ్వు పిలట్లా. దేవుడు కొంతమందిని పాస్టర్ పిలుస్తాడు, అది వేరే సంగతి. కానీ నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నావో కొంత మట్టు కనసి ఇవ్వు. బైబిల్ ఈలో ఒక పాట ఉంది, నేను చాలా ఇష్టపడతాను అది. కొంచెములో నమ్మకము చీయుండి, అందులో ఉంటుంది కొంచెము నమ్మకము. మనం ఎక్కువ చేయకపోవచ్చు, కొంతైనా చేయుదాము, కొంతైనా చేసిన దాంట్లో కొంతైనా మనం చేద్దాం. సంఘం ఉంది, నా పాత్ర ఉండాలి కదా, సంఘం ఉంది, నీ పాత్ర అయినా ఉండాలి కదా. దేవుడు సంఘంలో కొన్ని పరిచర్య ఉంచాడు కదా, ఆ పరిచర్యలో నీ పాత్ర ఉంది, నీ పాత్ర ఉంది, నీ పాత్ర ఉంది, నీ పాత్ర ఉంది, నా పాత్ర ఉంది. అంత చేయకపోయినా, గొప్ప దైవజనులంతా చేసినంత చేయకపోయినా కొంత మట్టుకైనా దావీదు ఏం చేశాడంటే, అంత బిజీగా ఉన్నా కానీ దావీదు ఏం చేశాడంటే, దేవుని దగ్గర నా సమయానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చేస్తాను. దానియేలు కూడా అంతే కదా. దానియేలు కూడా ఆయన ఎంత బిజీ అని, ప్రధానమంత్రి కదా ఆయన ప్రధానమంత్రి. దానియేలు ప్రధానమంత్రి అయినప్పుడు దానియేలు ఏం చేసేవాళ్ళు తెలిసిందా? ఆ టైం వస్తే చాలు యెరూషలేం వైపు, కిటికీ వైపు చూసి మోకాళ్ళేసి దేవుని ప్రార్థన చేసేవాడు ఆయన. యెరూషలేం రోజుకి 3 మారు. ఎంత బిజీ అయినా, రాజు దగ్గర ఎంత బిజీగా ఉన్నా, ఆ టైం వస్తే రాజా కొద్ది నిమిషాలు ఏమనుకోవద్దు అని చెప్పేసి టక్మన టైంకి వెళ్ళేసి మోకాళ్ళేసి ప్రార్థన చేసేవారు. అందుకోసమే దానియేలుని దేవుడు బహుగా హెచ్చించాడు, దావీదుని దేవుడు బహుగా హెచ్చించాడు. దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వవలసి, దేవుని పరిచర్యకి ఇవ్వాల్సిన సమయం దేవుని పరిచర్యకి ఇస్తే నీకు దీవెన, నీ కుటుంబానికి దీవెన, నీ బిడ్డలకి దీవెన. అలా చేసి 1 సంవత్సరం చేసి చూడు దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగ ఉంటుందో. అది దేవుడు మనకి ఇచ్చిన, యేసుప్రభు వారు ఇచ్చిన మాదిరికరమైన జీవితము. దేవుని నమ్ముకున్న నాయకులు, ఆత్మీయ నాయకులు మనకు చూపించిన మాదిరికరమైన జీవితం. దావీదు దగ్గర ఉండే గొప్ప సంగతి ఏంటంటే, దేవుని మీద ఆధారపడటం. చిన్నప్పటి నుంచి ఎవరి మీద ఆధారపడదని తెలిసిందో, చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ మీద ప్రభావం ఉంటుంది, అమ్మ యొక్క మోడల్ లైఫ్ ప్రభావం ఉంది. కానీ ఆధారపడే విషయంలో వాళ్ళ అమ్మ మీద ఆధారపడలేదు, వాళ్ళ నాన్న మీద ఆధారపడలేదు. వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు కదా, ఎలియాబు, అబినాదాబు, షమ్ము, వాళ్ళు మంచి సైన్యాధిపతులు, వాళ్ళ దగ్గర ఆధారపడలేదు. మా 3 అన్నయ్యలు సైన్యంలో ఉన్నారు కదా, నాకేం పర్వాలేదని కాలర్ ఎగర ఇలా
అతను ఎవరి మీద ఆధారపడదో తెలిసిందా? దేవుని మీదే. ఒకరోజు ఏం చేశాడంటే, ఆయన గొర్రెలు కాసినప్పుడు ఆ గొర్రెల దగ్గరికి ఏది ఎలుగు అంటూ వచ్చిందట. సింహం వచ్చింది. వచ్చేసి అది పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే అతను దేవుని పేరట, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ఆ దేవుని మీద ఆధారంతో ఆయన ఏం చేశాడంటే ఆ సింహం దగ్గరికి వెళ్ళేసి ఆ సింహం యొక్క నోరు చీల్చేసి ఆయన తీసుకొస్తాడు, ఆ గొర్రెని తీసుకొస్తాడు, దాన్ని చంపేస్తాడు, ఆ సింహాన్ని కానీ ఎలుగుబంటిని కానీ. దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. ఒక దగ్గర ఏమైందంటే గొల్లియాతు వస్తాడు. ఆయనంట 6 మూరల జానడు, అంత సుమారు 9 అడుగులు, నాకు తెలిసినంత 9 అడుగులు. 9 అడుగులు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటాడు ఆయన, అంతే కదా, 9 అడుగులు ఉంటాయి ఇవి నాకు తెలిసినంత వరకు. అంత ఎత్తుగల వ్యక్తి, చాలా అజానుబాహుడు ఆయన దగ్గరికి ఈయన యుద్ధానికి వెళ్తాడు. ఎవరు? దావీదు. ఆయన వచ్చేటప్పుడు చిన్న బొడ్డోడు ఆయన కుర్రోడాడు. ఆడు చూస్తే అజానుబాహుడు దగ్గరికి యుద్ధం ఎప్పుడు జరగబోతుంది, అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళ అన్నయ్యలు అనుకొని ఉంటారు, ఎవరు? ఎలియాబు, అబినాదాబు, షమ్మ, వాళ్ళు సైన్యంలో ఉన్నారు కదా. వీడికి ఏం పిచ్చి పట్టింది, వీడికి మేమే పరిగెత్తున్నాము, ఈ గొలియాతుని చూసి వీడికేం పిచ్చి పట్టింది అనేసి వాళ్ళ భయం వాళ్ళకి ఉంటుంది, ఎంత తమ్ముడే కదా. మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఆడంటాడు గొలియాతు, ఎరా నేను కుక్క అనుకున్నావేటి, కుక్క దగ్గరికి వచ్చి వస్తున్నాడు, రా నేను చీల్చేస్తాను అంటాడు. అప్పుడు దావీదు ఒక మాట అంటాడు. ఇది నేను చదివిస్తాను. ఇక్కడ దావీదు ఒక మాట అంటాడు చూడండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 43 నుంచి 47 వరకు. ఎవరైనా ముందు పేజీ 1 సమూయేలు గ్రంథము 238 పేజీ తీయండి అమ్మా, అందరు తీయండి. 238 17వ అధ్యాయము 17వ వచనం 43 నుంచి 47వ వచనం వరకు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. దావీదు డైలాగ్ చూడండి, దావీదు చెప్పే మాట వినండి. 43 నుంచి, నేను ఎవరి పేరున వస్తున్నాను? సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను వచ్చున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. చిన్నప్పటి నుంచి ఆయన నేర్చుకున్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుంచే నేర్చుకున్నాడు దేవుని మీద ఆధారపడ్డం. అందుకే దావీదు చుట్టూ శత్రువు ఉన్నప్పుడు, ప్రాణ అపాయంలో ఉన్నప్పుడు నిబ్బరంగా ఉండేవాడు ఆయన. ఎందుకంటే నేను నా పరిస్థితులంతా దేవునికి అప్పచెప్పాను. నా ప్రాణం ఆయన చేతిలోనే ఉంది. నన్ను కాపాడేవాడు ఆయనే, నన్ను సంరక్షించేవాడు ఆయనే. కొన్నిసార్లు మరణానికి ఆయనకి ఒక అడుగు దూరం మాత్రం ఉండే, అంత స్థాయికి వెళ్ళిపోయినా కానీ నిబ్బరంగా ఉండేవాడు ఆయన. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన దేవుని యందు ఆధారపడడానికి, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఆయన చిన్నప్పటి నుంచే దేవుడి మీద ఆధారపడడం ఆయన నేర్చుకున్నాడు. దేవుని పిల్లలు అలా నేర్చుకోవాలి. నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు తెలిసినంతవరకు ఒక 2-3 సినిమాలు చూశాను. నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత 2-3 సినిమాలు చూసి ఇదేంటి ఈ సినిమా, ఎందుకంటే అప్పుడు బాగా అలవాటు అయిపోయేది కదా. ఒకేసారి మానడం అంటే అంత ఈజీ ఏం కాదు కదా. ఇప్పుడు తాగుబోతున్నాడు, ఆడు ఒకేసారి తాగడం మానేసేటప్పటికి ఇవన్నీ లాగేస్తున్నాయి బ్రదరు, ఏం చేయాలంటాడు ఆయన. ఇవన్నీ లాగేస్తున్నాయండి. ఆయన బాధ అయింది, నా బాధ ఏంటి, ఈ సినిమా మానలేకపోతున్నాను, బాగా అలవాటు అయిపోయింది, ఎలా చేయాలనేసి చూసేటప్పటికి అప్పుడు ఒక అన్నని అడిగాను, అన్నా వాస్తవంగా చెప్తున్నాను, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను కానీ ఒక 2-3 సినిమాలు చూశాను అన్న అన్నాడు. చివరి సినిమా ఏంటంటే పసివాడు ప్రాణం ఏదో చిరంజీవిది, అందరికి తెలిసి ఉందనుకుంటాను. అయితే
అన్న ఇలాగ ఉందంట అంటే అతను ఒకటే మాట అన్నాడు, ఇంకేమి సంకోచించక, తమ్ముడు నీ స్వశక్తి మీద ఆధారపడితే నువ్వేం చేయలేవు. నీ మీద నువ్వు ఆధారపడితే, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడితే నువ్వేమీ చేయలేవు. నీ సొంత నాలెడ్జ్ మీద ఆధారపడితే నువ్వు పాస్ అవ్వలేవు కూడా. నీ సొంత శక్తి మీద ఆధారపడితే నువ్వు దీన్ని జయించలేవు. ఒకటి, నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నావో, నీకు ఎప్పుడైతే శక్తి చాలట్లేదో, ప్రభువా నువ్వే నాకు సహాయం చేయి, అలా ప్రార్థన చేయి తమ్ముడు. ఆ రకంగా ఆ కోణంలో నువ్వు ప్రార్థన చేయన్నాడు. నేను ఇక ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇక సినిమా లేదు, చీకు లేదు, చింత లేదు. దేవుని మీద ఆధారపడాలి దేవుని పిల్లలు. అది అలవాటు చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడడం అనేది, దేవుని మీద నువ్వు ఎంత అలవాటు పడితే అంత మంచిది. పరిచర్య చేసే విషయంలో కూడా చాలామంది ఏంటంటే తన సొంత నాలెడ్జ్ ఉపయోగించుకుంటూ ఉంటారు. కొంతమందికి టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ని బట్టి నేను ఇంత గొప్ప సేవ చేస్తాను, ఇంత పెద్ద మందిరం కట్టేస్తాను, కొన్ని లక్షల మందిని ప్రభువుని నమ్ముకుంటారు. చూడు, 10 సంవత్సరాలైనా 10 మందే ఉంటారు విశ్వాసులు. దానికి కారణం ఏంటంటే నీ సొంత జ్ఞానం మీద, నీ టాలెంట్స్ మీద నువ్వు ఆధారపడి పరిచర్య చేస్తే అది ఫలించవు. చాలామంది అంటే నాకు ఈ దాన్ని ఏమంటారంటే కృపావరం అనే పదం వాడాను, కానీ నాకు ఈ టాలెంట్ ఉందంటారు. నాకు ఈ టాలెంట్ ఉంది, నేను ఇన్ని ఆత్మలు సంపాదిస్తానంటే ఒక్క ఆత్మను సంపాదించలేవు. దేవుని మీద ఆధారపడితేనే సంపాదిస్తావు. అతను ఒక పాట రాశాడండి, చాలా అద్భుతమైన పాట. బహుశా అతను దాన్ని ఏమంటే అనుభవపూర్వకంగా రాశాడు. ఏమని రాశాడంటే ఆ పాట నాకు తెలియదు, కానీ నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలోన లమ్మును చూచుకొని నిరాశ చెందితి. నీ బలం మీద నువ్వు ఎంతకాలం ఆధారపడతావో నువ్వు నిరాశే నీకు మిగులుతుంది. షూర్, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. పరిచర్యలో దేవుని మీద నువ్వు ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారం కానీ చేస్తే దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, వ్యక్తిగతమైన సమస్యలు ఉంటాయి. చూడండి, నీ డబ్బుల మీద నువ్వు ఆధారపడినంత కాలము, నీ టాలెంట్ మీద నువ్వు ఆధారపడినంత కాలము, నీ బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడినంత కాలము నువ్వు సక్సెస్ కాలేవు. సమస్యలు దేవుని మీద ఆధారపడాలి, పరిచర్యలో దేవుని మీద ఆధారపడాలి. ఎంత నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఆధారపడతావో దేవుని ద్వారా, దేవుని శక్తి ద్వారా నువ్వు అంత బలం పొందుతావు. దావీదు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాడు. ప్రభువా నా పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇంతమంది శత్రువులు ఉన్నారు ప్రభువా, నేను ఒక్కడనే ప్రభువా అని ఎప్పుడు ప్రార్థన చేసేవాడు. ఆయన నిశ్చింతంగా ఉండేవాడు. నా దేవుడే నన్ను చూసుకోండి. అందుకోసమే ఈ ఆధారపడ్డం, దేవుని మీద ఎవరైతే పడతారో, దేవుని మీద ఆధారపడతారో, ఏ స్త్రీ అయితే భర్త మీద ఎక్కువ అనుకుంటుందో, ఏమండి మీరు లేకపోతే నా లైఫ్ లేదండి, మీ మీద నా జీవితం ఆధారపడి ఉందండి, మీ మీద నా పిల్లల భవిష్యత్తు ఉందని ఏ స్త్రీ అయినా కానీ అలాగ అంటదో, ఆ తండ్రి ఎలాంటి మారిపోతాడంటే ఆయన డ్యూటీకి వెళ్ళినా తన భార్య గురించే ఆలోచిస్తుంటాడు. ఆయన ఎక్కడున్నా తన భార్య గురించి ఎందుకంటే నా భార్య నన్ను నమ్ముకుంది, నా భార్య నా మీద ఆధారపడుతుంది, నా పిల్లలు నా మీద ఆధారపడుతుంది, కాబట్టి నా భార్య నా పిల్లల యొక్క సంరక్షణ నేను చూసుకోవాలి, నేను లేకపోతే వాళ్ళు బ్రతకలేరు అని ఎక్కడ లేని ప్రేమ, అభిమానం, జాలి, దయ భర్తకు పెరిగిపోద్ది ఎప్పుడు అతని మీద ఆధారపడినప్పుడు. అలాగే దేవుడు కూడా తన బిడ్డలు తన మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటాడు. ప్రతి విషయంలో ఆధారపడాలని, చదువులో ఆధారపడాలి, ఉద్యోగంలో ఆధారపడాలి, దేవుని పరిచర్యలో ఆధారపడాలి. ఈ గుణగణాలు ఎవరికి ఉందంటే దావీదుకి ఉంది. అందుకోసమే నా హృదయానుసారుడైన దావీదు. మిగిలిన గుణాలు తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. దేవుడి అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.